మనకి సిఐఎస్ఎఫ్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే జరిగింది. రిక్రూట్మెంట్ ఇప్పుడైతే దీని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఒక 12th పాస్ అయిన వాళ్ళు మేల్ అయినా ఫీమేల్ అయినా మన ఇండియన్ సిటిజన్షిప్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా తక్కువ క్వాలిఫికేషను, ఎక్కువ మంచి శాలరీ ఇస్తున్నారు. గవర్నమెంట్ యొక్క బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఎవ్రీథింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చివరి వరకు చూడండి. అండ్ మాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి, ఫాలో అవ్వండి. మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందనే చెప్తున్నాను. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూసేయండి, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నోటీస్ అనేది ఇచ్చారు కదా. రిక్రూట్మెంట్ ఆఫ్ మనకి ఉమెన్ ఇక్కడ స్పోర్ట్స్ మ్యాన్ అండ్ ఉమెన్ టు ద పోస్ట్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అని అయితే ఇచ్చారు. సో స్పోర్ట్స్ కోటాలో వీళ్ళైతే రిలీజ్ చేశారు సిఎస్ఎఫ్ఏ నుంచి. అంటే కొన్ని స్పోర్ట్స్ కోటా ఉంటాయి కదా, అందులో కూడా మనకి ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అనేది వీళ్ళైతే రిలీజ్ చేశారు. అయితే మనకి ఇంకా ఏమిచ్చారు, డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు అంటే చూడండి, May 18th నుంచి June 6th వరకు అయితే మీరు ఎప్పుడైనా సరే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. సో మనకి ఇంకా June 6th లోపే కాబట్టి తొందరగా అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు చేసేయండి. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి ఏంటంటే అదే సేమ్ డేటు June 6th midnight వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అంట. సో లాస్ట్ రోజు అనుకో కొంచెం సర్వర్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ముందే అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ సర్వర్ ప్రాబ్లమ్స్ అంతా వస్తాయి కాబట్టి ఒకసారి అనేది చూసుకోండి. అండ్ ఇక్కడ చూసేయండి ఏమి ఇచ్చారు, ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ మేల్ అండ్ ఫీమేల్ ఇండియన్ సిటిజన్స్. సో ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా సరే ఇండియన్ సిటిజన్షిప్స్ మీరు ఎవరైనా సరే అప్లై చేయొచ్చంట. అలాగే మొత్తం టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 403 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ ఎగెనిస్ట్ స్పోర్ట్స్ క్వాటా అని అయితే ఇచ్చారు. అంటే 403 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, జనరల్ డ్యూటీ అయితే ఉంది, అండ్ హెడ్ కానిస్టేబుల్ పోస్టులు అయితే ఇవి. సో జనరల్ డ్యూటీ అంటే నార్మల్ 9 to 5 అట్లా ఉంటుంది. అలాగే వీళ్ళకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు పే లెవెల్ 4 కింద అయితే శాలరీ అనేది ఉంటుంది. అంటే ఎలా అంటే స్టార్టింగ్ 25,500 నుంచి 81,100 వరకు అనేది వీళ్ళకి శాలరీ ఇంక్రిమెంట్స్ అని కూడా ఉంటాయి. అండ్ వీళ్ళకి క్వార్టర్స్ అనేది ఉంటుంది, ఈఎస్ఐ పిఎఫ్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా అలవెన్సెస్ కూడా అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో అది. అండ్ నెక్స్ట్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ అప్లికేషన్స్ విల్ బీ యాక్సెప్టెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఆన్లైన్ అయితే ఇచ్చారు. సో అప్లికేషన్స్ అనేది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే తీసుకుంటారు. అలాగే ది రిక్రూట్మెంట్ షాల్ హ్యావ్ ఫాలోయింగ్ 2 stages అనేది ఉంటాయంట. ఈ రిక్రూట్మెంట్ అనేది 2 stages కింద అయితే చేస్తారు. ఫస్ట్ స్టేజ్ చూడండి, మనకి ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి ట్రయల్ టెస్టు, ప్రొఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్ అనేది ఫస్ట్ స్టేజ్ అనేది ఉంటుందంట. అండ్ సెకండ్ స్టేజ్ ఏంటి, మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందంట. సో దీనికి వీళ్ళు ఏంటంటే మీరు ఫిజికల్గా బాడీ ఫిట్గా ఉందా లేదా చెక్ చేస్తారు. ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ చేస్తారు. మీరు ఏం చదువుకున్నారు, ఎంతవరకు చదువుకున్నారు, ఎంత మెరిట్ వచ్చింది, ఇట్లా ఎవ్రీథింగ్ చెక్ చేస్తారు. సో సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ఏంటంటే మెడికల్ ఎగ్జామినేషన్. అంటే మెడికల్ ఎగ్జామినేషన్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. మీకు వినికిడి లోపం ఉందా, ఇది మీకు ఏమైనా బ్లైండ్ ఏమైనా అంటే రేచీకటి అట్లాంటివి ఉన్నాయా, లేకపోతే ఏమైనా ఇయర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అండ్ నోస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, 5 fingers ఉన్నాయా, 6 fingers ఉన్నాయా, ఇట్లా మెడికల్ ఎగ్జామినేషన్ ఎవ్రీథింగ్ కూడా చేస్తారు. అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యి పీజీ ఇవి ఉంటాయి కదా, పిఎస్టీ, సిబిటీ ఇవన్నీ కంప్లీట్ అయ్యాక లాస్ట్ ఫైనల్ మెయిన్స్ టెస్ట్ లాగా అదైతే చెక్ చేస్తారు. అది. అండ్ ఇక్కడ వెరిఫికేషన్స్ ఆఫ్ రిక్వైర్డ్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ విత్ ద ఒరిజినల్ విల్ బీ క్యారీడ్ అవుట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యేటప్పుడు టోటల్ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలంట, అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే
ఇక్కడ చూసారా, ది కాల్ అప్ లెటర్స్ అడ్మిట్ కార్డ్ ఆల్ స్టేజెస్ రిక్వైర్మెంట్ విల్ బీ ఇష్యూడ్ టు ద క్యాండిడేట్స్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ సిఎస్ఎఫ్ రిక్వైర్మెంట్ వెబ్సైట్. వీళ్ళు ఏంటంటే కాల్ లెటర్స్ కానీ హాల్ టికెట్స్ కానీ ఇట్లా అగైన్ మీతో కమ్యూనికేట్ అవ్వడానికి ఏదైనా సరే వీళ్ళు యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటారంట. అది మనం చూసుకోవడమే. ఇక్కడ చూడండి వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి మీరు. అలాగే పే లెవెల్ ఆల్రెడీ చెప్పాను, 25,500 నుంచి 81,000 వరకు అయితే ఉంటుంది. నేషనాలిటీ సిటిజన్షిప్ వచ్చేసరికి ఏంటంటే క్యాండిడేట్స్ మస్ట్ బీ సిటిజన్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు మేల్ అయినా ఫీమేల్ అయినా. సో ఇక్కడ ఓన్లీ మేలే అప్లై చేయాలి, ఫీమేల్ అప్లై చేయాలని అంత ఏం లేదు. మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో అదొకటి. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా ఇచ్చారు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా చూడండి, చూసి అప్లై అనేది చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ ఉంది చూడండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఏంటంటే 12th పాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ విత్ క్రెడిట్ ఆఫ్ రీప్రజెంటింగ్ స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ గేమ్స్, స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్ అనేది ఇచ్చారు. సో 12th పాస్ అయ్యి మీకు ఏమైనా గేమ్స్లో ఎక్కువగా అదే మీకు ఏమైనా ఆ నాలెడ్జ్ ఉన్నా సర్టిఫికేట్స్ ఉన్నా మీకైతే యూస్ఫుల్ అయితే అవుతుంది. సో అదొకటి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ 12th అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఈ ఏజ్ లిమిట్ కూడా ఉండేవాళ్ళు మేల్ అయినా ఫీమేల్ అయినా ఇచ్చేసుకోండి. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ మనకి 5 years 3 years అయితే ఇచ్చారు. అంటే ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్స్. గవర్నమెంట్ గైడ్లైన్స్ రూల్స్ ప్రకారంగానే ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఇచ్చారు వీళ్ళు. అలాగే ఇంకా మనకి ఇవన్నీ చూడండి. ఓన్లీ మీరేంటంటే నేను ఓన్లీ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నాను, మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా మీరే చూడండి. ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ అంటే మేల్ ఎంత హైట్ ఉండాలి, ఎంత వెయిట్ ఉండాలి, ఎంత చెస్ట్ ఉండాలి అనేది ఇక్కడ ఇచ్చారు. సో మేల్ హైట్ వచ్చేసరికి 167 centimeters ఉండాలి. ఫిమేల్ వచ్చేసరికి ఏంటంటే 153 centimeters హైట్ ఉంటే సరిపోతుంది. ఈ హైట్ అనేది మెయిన్ అనేది ఉండాలి. సో ఇక్కడ రన్నింగ్ అనేది ఉంటుంది, హై జంప్, లాంగ్ జంప్ కూడా ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా అవార్డు చూసుకోండి. అలాగే ఇంకా ఏమి ఇచ్చారు, ఇవన్నీ కూడా వీళ్ళు నార్మల్గా టెస్ట్ అనేది పెడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక సిబిటి టెస్ట్ అనేది ఉంటుంది. ఆ సిబిటీలో ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి పిఎస్టీ టెస్ట్, సో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఏంటంటే మెడికల్ ఎగ్జామినేషన్ అనేది పెడతారు. సో ఇన్ని టెస్టులు క్వాలిఫై అయిన తర్వాత మాత్రమే మీరు ఈ హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ అనేది అచీవ్ చేయగలరు. సో ఇది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఐ హోప్ ఇప్పుడు మీకు ఇన్ఫర్మేటివ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.